అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు భాగంలో పృథ్వీ చక్రవర్తి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రచేతసుల గురించి ఈ భాగంలో తెలుసుకుంటాం. ఈ ప్రచేతసులు ఎవరు? వాళ్ళు సముద్ర మధ్యమున 1000 సంవత్సరాల పాటు ఎందుకు తపస్సు చేశారని చెప్పేసి మైత్రేయుడు అడుగుతాడు ఆ కథ గురించి. అప్పుడు పరాశరుడు చెప్పడం ప్రారంభిస్తాడు. ప్రాచీన బర్హి ఇంద్రుడులాగా భూవలయమును ధర్మవైభవంతో పరిపాలించాడు. తన మాట జవదాటక భక్తితో ప్రవర్తిస్తున్న కొడుకులతో ఒకనాడు ఇట్లన్నాడు: మీరు ధర్మ సమైక్యముతో ప్రవర్తిస్తున్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేది ఉండదు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయండి. ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూత సృష్టి చేయండి అని చెప్పగా వారు అందులకు అంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతకాలం తపస్సు చేశారు. కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై మీ తపస్సుకు మెచ్చాను, వరాలు కోరండి, ఇస్తానన్నాడు. అప్పుడు వారు మాకు ప్రజాపతి ప్రాభవం అనుగ్రహించు స్వామి అని కోరారు. మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరం ఇచ్చి శ్రీపతి అంతర్హితుడయ్యాడు. అలాగా విష్ణువు వల్ల వరం పొంది తరువాత వారు సముద్ర మధ్యము నుంచి వెలుపలికి వచ్చారు. అంతకాలం వాళ్ళు తపస్సు చేస్తూ సముద్రంలో ఉండడం వల్ల దేశము అరాజకమై చెట్లు తెగ పెరిగిపోయి భయంకర అరణ్యముగా మారిపోయింది. ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండు సొబగుతో మోహినీ దేవతను పోలిన ఒక కన్యను కల్పించి వారి వద్దకు వచ్చి సమర్పించి అన్నాడు: మీరు దేశమందు లేకపోవడం వల్ల వృక్షాలు పెరిగి ఉండడంలో దోషం లేదు. ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి, చెట్లన్నీ మాడి మసి అయిపోయాయి. తపస్సు చేసిన మీ వంటి వారికి దీర్ఘకోపం కూడదు. మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో ఈ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగింది. పేరు మారిష. ఈమెను గృహిణిగా పరిగ్రహించండి. అప్రమేయ బలుడైన సుతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు. అతని వల్ల ప్రజా సమృద్ధి అవుతుంది అని సానునయముగా చెప్పగా ప్రచేతసులు అంగీకరించి చంద్రునితో మారిష వృత్తాంతం తెలుపమని అడుగుతారు. ఇప్పుడు మారిష వృత్తాంతం గురించి చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు కందుడనే ముని గోమతీ తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సు చెడగొట్టాలని సంకల్పించి ప్రంలోచన అనే అప్సరసను రప్పించి, వెళ్ళు, గోమతీ తీరాన తపస్సు చేస్తున్న కందుని నీ మోసాలతో వశపరుచుకొని తపస్సు చెరచిరా అని చెప్పి పంపిస్తాడు. వెళ్ళు అని నియమించగా ఆ అప్సరస్సు కూడా అక్కడికి వెళ్తుంది. ఆ ముని తపశ్చర్యను చూసి ఎదురుగా వెళ్ళడానికి భయపడి దరినున్న పొదరిళ్లలో ఆటలాడుతూ పాటలు పాడుతూ అతనికి కనిపించక విహరించసాగింది. ఆ సమయంలో చల్లని ఈ మలయవాయువు ఆ అప్సరస్సుకు తోడై ఆ మునికి మైమరుపు కలిగించేది. అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముందు ఉంచేది. ఇలా చేస్తూ ఆ మునిని తన వశపరుచుకొని ఆ ముని కూడా తపోదీక్షకు స్వస్తి చెప్పి అప్సరస వెంట వెళ్తాడు. ఇలా విలాసాలు చిత్తగిస్తూ కొన్ని సంవత్సరాలు వెళ్ళబుచ్చాడు ఆ మహాముని. ఈ విధంగా ముని తపస్సు పాడు చేసి ఒకనాడు మునీంద్ర, నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను. ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. ఇక మీరు సెలవిస్తే అమరావతికి వెళ్తాను. ఇంకా జాగు చేస్తే సురపతి ఆగ్రహిస్తాడు అని అనగా కందముని
కాదు కాదు, నాతో ఉన్న నిన్ను ఇంద్రుడు ఏమీ చేయలేడు అని చేతిని పట్టుకొని వెళ్తాడు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రమ్లోచి స్వామి ఇక సెలవిప్పించు అని నొక్కి వేడింది. అప్పుడు ఆ ముని ఇంతకాలం పాటు నాతో ఉన్న నీవు ఇప్పుడు ఎలా వెళ్తావని చెప్పి నానా రకాలుగా ఆమెకు చెప్పి తర్వాత 907 సంవత్సరాల 6 నెలల 3 దినాలు యోగ దృష్టితో చూడు. ప్రమ్లోచి మాటలు విని ముని కనులు మూసి ధ్యానించి తెలుసుకున్నాడు. కనులు తెరిచాడు. కోపరేఖతో కనులు ఎరుపెక్కాయి. అంటే అక్కడ 9 నెలల 9 సంవత్సరాల 900 ఏండ్ల పాటు ఈ ముని ఆమెతో కాలం గడపడం వల్ల ఈయన యొక్క తపోదీక్ష మొత్తం భగ్నమైపోయిందన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న వెంటనే ఇతనికి కనులు ఎరుపెక్కాయి. నా తపస్సు ఇలా పాడు చేశావా? ఇంద్రుని కపటోపాయమైన తప్పు నీదే, కానీ ఇంతకాలం నన్ను అలరించావు కనుక క్షమించాను. ఇక పో, నా ఎదుట ఉండకు, మళ్ళీ ఎన్నడూ నా వద్దకు రాకు అని సింహంలాగా గర్జించాడు. చిత్తం సెలవు అని ప్రమ్లోచి రివ్వున పైకెగిరి వెళ్ళింది. ఆ ఎగరడంలో ప్రమ్లోచి తరువాయి భాగంలో మనం మిగతా కథ తెలుసుకుందాం. ఓం నమో నారాయణ.